బిగ్ బాస్ 4 సీజన్లో ఆట రంజుగా మార్చేందుకు హౌస్లో ఉన్న వారిని పూర్తిగా వాడేస్తున్నాడు బిగ్ బాస్. కావాలని ఫిట్టింగ్లు పెట్టడం, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేట్టు చేయడమే ఈ గేమ్ స్ట్రాటజీ. ఇక బిగ్ బాస్ ముడికి సరుకు ఏమైనా ఉంది అంటే అది హౌస్లో ఎఫ్ఐఆర్లు మాత్రమే. సీజన్ 3లో పునర్నవి, రాహుల్, సిప్లిగంజ్ల మధ్య రొమాంటిక్ సీన్లు, హగ్ సీన్లు, కిస్సులు పెట్టి హౌస్ని హీటెక్కించారు. అంతకుముందు సీజన్లో తేజస్వి, సామ్రాట్ రెడ్డి, దీప్తి, సునైన, తనీష్, నందినిల మధ్య కూడా ఎఫ్ఐఆర్లు నడిచినట్టుగా చూపించారు. తనీష్, నందినిలు అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆ సీన్లను కూడా ప్రసారం చేసిన బిగ్ బాస్ హౌస్ని ఎఫ్ఐఆర్లకు కేంద్రంగా మార్చారు. అయితే షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పునర్నవి, నందిని, తేజస్విలు మా మధ్య ఏం లేదు ముర్రో అని మొత్తుకున్నా వాళ్లకు జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. ఇక సీజన్ 4 ప్రేక్షకులకు సరైన వినోదాన్ని పంచడం లేదని కంప్లైంట్స్ ఎక్కువగా వినిపిస్తుండడంతో ఒక కొత్త ఎఫ్ఐఆర్కి తెరతీశారు. బిగ్ బాస్ హౌస్లో బోర్బోర్న ఏడుస్తూ చిరాకు పెట్టించిన మోనాల్ గజ్జర్ను ఈ ఎఫ్ఐఆర్కి ముడి సరుకుగా వాడుకుంటూ అభిజిత్, అఖిల్లు ఆమె కోసం కొట్లాడుకునే పరిస్థితికి వస్తున్నారు. అభిజిత్ ఎప్పుడూ అమ్మాయిల్ని చూడని బాపతుల మోనాల్తో పులిహోర కలపడానికి తెగ ప్రయత్నిస్తుండడం, ఆ అఖిల్ అయితే మోనాల్తో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినట్టుగా ఒక్క క్షణం కూడా ఆమె లేకుండా ఉండలేకపోతున్నాడు. ఒకరికొకరు తినిపించుకోవడాలు, సమయం దొరికితే లవ్వు గివ్ అంటూ హార్ట్ని కూడా చూపించేస్తున్నాడు అఖిల్. ఇక మోనాల్ అయితే అటు అఖిల్ని ఇటు అభిజిత్ని బ్యాలెన్స్ చేస్తూ ఏ ఒక్కరిని వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. మోనాల్ ఏమాత్రం అఖిల్కి దగ్గరవుతున్నా అస్సలు తట్టుకోలేకపోతున్నాడు అభిజిత్. ఇతన్ని మరింత రెచ్చగొట్టడం కోసం అఖిల్ మోనాల్కి మరింత దగ్గర అవుతున్నాడు. మోనాల్కి తినడం రాదో ఏమో కానీ ప్లేట్లో పులిహోర వేసుకుని ఎప్పుడు తినిపిద్దామా అని తెగ తిరుగుతున్నాడు. ఇక మోనాల్ కూడా అఖిల్ పులిహోరకు బాగా రుచి మరిగినట్టుగా గోరుముద్దలు కోరి కోరి తింటోంది. ఈ సీన్లు చూసి అభిజిత్ మండిపోతుండడాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ రీసెంట్గా విడుదలైన ప్రోమోలో అయితే మళ్ళీ ఈ ముగ్గురి పులిహోర రెసిపీనే ఫోకస్ చేస్తున్నారు. అభిజిత్తో మోనాల్ ప్రేమ ముచ్చట్లు చెప్పడం, ఈలోపు ఆమెకు పొలమారడం, వెంటనే అభిజిత్ నీళ్ల కోసం వెళ్ళడం, ఈలోపు అఖిల్ నీళ్ల బాటిల్తో రెడీగా ఉండడం, అది చూసి నువ్వు నీళ్ళు ఇస్తున్నావా అనడం, ఈ కథ ఏదో తేడాగా ఉండేట్టుగానే ఉంది. ఈ ముగ్గురి మధ్య ఎఫ్ఐఆర్ ఏంటో తెలియక బిగ్ బాస్ ఇంటి సభ్యులతో పాటు జనాలు తలలు పట్టుకుంటున్నారు. పోను వీరి వ్యవహారం చూస్తుంటే మోనాల్ నాది అంటే నాది అని జుట్టు పట్టుకుని కొట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తున్నారు. అయితే బిగ్ బాస్ షో స్క్రిప్ట్ ప్రకారం కాదు, వాళ్ళ ఎమోషన్స్ని బట్టి అని గట్టి వాదనలు వినిపిస్తుంటారు. కానీ ఈ మోనాల్, అఖిల్, అభి వ్యవహారం చూస్తుంటే ఇదేదో కెమెరా, యాక్షన్ అనే కమాండ్స్కి ఇస్తున్న పర్ఫార్మెన్స్ మాదిరే కనిపిస్తుంది. పక్కా స్క్రిప్ట్ ప్రకారం చేస్తున్న సీన్ల మాదిరే కనిపిస్తుంది తప్ప రియాలిటీ కనిపించడం లేదు. అయితే బిగ్ బాస్ ఆడిస్తున్న ఈ ట్రయాంగిల్ అఫైర్ ఆటలు బక్రా అయ్యేది మాత్రం మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ ఆడమన్నట్టుగా ఆడితే తన ఇమేజ్కి డ్యామేజ్ అయ్యే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. గతంలో తేజస్వి కూడా ఇదే తరహాలో తన ఇమేజ్కి డ్యామేజ్ చేసుకుని అడ్రస్ గల్లంతు చేసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నడుస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీలో మోనాల్పై నెగిటివ్ అభిప్రాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక అఖిల్, అభిజిత్లకు ఇప్పటికే పులిహోర రాయుళ్లుగా పేర్లు పెట్టేశారు నెటిజన్లు. ఇక బయటకు వచ్చిన ఆ మచ్చను తుడుచుకోవడం కష్టమే. గతంలో తనీష్, సామ్రాట్లు కూడా హౌస్లో పులిహోర కలిపి అడ్డంగా బుక్ అయ్యారు. హౌస్లో ఉన్న నాళ్ళు నడిచింది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఈ పులిహోర ఎందుకు పనికిరాదని వాళ్ళకి ఇప్పటికే అర్థమై ఉంటుంది.